వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హామీల అమలులో జగన్ విఫలం, పుస్తకాన్ని ఆవిష్కరించిన టీడీపీ నేతలు. సమస్యలు పరిష్కారం అవ్వాలంటే వైసీపీని గద్దె దించాలి. అంగన్వాడీలకు ఇరిగెల మద్దతు. నూట 75 అసెంబ్లీ 25 ఎంపీ సీట్లలో పోటీ. జయభారత్ పార్టీ రంగంలోకి దిగుతుందన్న జేడీ. అద్వానపు రోడ్ల మరామతులు పూర్తి చేయండి. అధికారులకు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఆదేశం. న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోండి. తెలుగు రాష్ట్రాల్లో నిఘా కట్టుదిట్టం చేసిన పోలీసులు. మంచిర్యాల రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు పరిశీలించారు. అధ్వానంగా ఉన్న రోడ్డుకు మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలని బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రేమసాగరరావు అధికారులను ఆదేశించారు. అధికారుల ఆదేశాల మేరకు కాంట్రాక్టు రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. వేగవంతంగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆధునిక పద్ధతిలో డాంబర్ షీట్ను వేస్తున్నట్లు ప్రేమసాగరరావు తెలిపారు. చెన్నై నుంచి దాదాపు 15 లక్షల రూపాయలతో డాంబర్ షీట్తో పాటు సిబ్బందిని కూడా చెన్నై నుంచి తీసుకొచ్చినట్టు చెప్పారు. సంక్రాంతి నాటికి మంచిర్యాల, నస్పూర్, లక్సెట్టిపేట పురపాలక సంఘాల్లో స్వచ్ఛమైన గోదావరి తాగునీరు ప్రతిరోజు 2 గంటల పాటు సరఫరా చేస్తామని ప్రేమసాగరరావు తెలిపారు. సాంక్షన్లు 100,000 కోట్ల సాంక్షన్లు ఇచ్చింది రాష్ట్రం. ఒక్కరు కూడా అయితే లేదు. ఒకటి రెండోది సాంక్షన్ చేసిన మరి 10 ఏళ్ళు మీకు 10 ఏళ్ళు తీసే సమస్య ఇప్పుడు కనీసం ఒక 40 మంది ఉంటారు. ప్రతి నెల 20 యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ ఒక్కరైనా సోగా వచ్చిందా గుర్తుకొచ్చిందా? అవన్నీ కాదు. ఈ టెక్నాలజీ మనకు తెలుసా? ఆయన ఇది ఎందుకు చేస్తారో తెలుసా? ఎందుకు చేస్తారంటే దీనికున్న సిమెంట్కున్న డాంబర్ కోఎఫిషియెంట్ స్ట్రెంత్ అని ఉంటుంది. అది టెక్నికల్ ఇంజనీర్లకే తెలుస్తుంది. కోఎఫిషియెంట్ స్ట్రెంత్ అది కలవదు కాబట్టి ఆగే పని చేస్తుంది. ఈ షీట్ పెట్టి షీట్కు దానికి మధ్యలో రెండింటి కోఎఫిషియెంట్ కలిసి ఆగుతుంది. ఇది టెక్నాలజీ. మరి ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు సరే 20 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే అధికార పార్టీ మేలు కదా. 10 ఏళ్ళ నుంచి ఎక్కడ పడితే అక్కడ పడతారు. మనం ఓన్లీ లెక్క పెట్టడానికి పైసలు లెక్క పెట్టి అయితే పైసలు వచ్చితే పని చేస్తాం. అది కూడా మళ్ళీ చేస్తే మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ చేయాలి. అది తప్ప జనాల కోసం పనిచేసిన ఆలోచన. రేపు మా ఎల్లుండి మాట్లాడతాను. ప్రెస్లో కానీ రేపు కూడా మాట్లాడితే ఎల్లుండి మాట్లాడతాను. 30 రోజులు ఏం చేసినా చూపిస్తాను నేను. 20 ఏళ్ళలో చేయలేని పని 30 రోజులు చేస్తాను. మంత్రి మేరుగ నాగార్జున నియోజకవర్గంలో నాయకులు రాజీనామా బాటపట్టారు. వైసీపీ సభ్యత్వానికి 4 గ్రామాల నాయకులు రాజీనామా చేశారు. వేమూరు మండలం బలిజేపల్లి, వరహాపురం, వేమూరు, అబనగూడపల్లిలో నాయకులతో కలిసి వైసీపీకి ఆ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేమూరి మురళీకృష్ణ రాజీనామా చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేశామని, గత 10 ఏళ్లుగా వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పార్టీ అభివృద్ధికి ఎంతో కష్టపడినట్లు మురళీకృష్ణ చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ తమను విస్మరించిందని, కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నామని అన్నారు. అభివృద్ధి లేని చోట తాము ఉండకూడదని నిర్ణయించుకున్నామని రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తామని మురళీకృష్ణ చెప్పారు. పార్టీలో కీలకంగా వ్యవహరించి పార్టీ అభివృద్ధికి ఎంతో కష్టపడ్డాను. కానీ పార్టీ గెలిచిన కాడి నుంచి కార్యకర్తలు పార్టీకి చేసిన కార్యకర్తలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు. పార్టీకి ఓటేనాడిని తీసుకొచ్చి నాయకత్వం అప్పచెప్పి వాడు అమ్మటే నడవమని మా నాయకత్వం చెప్పటం అవన్నీ మాకు నచ్చలేదు. డెవలప్మెంట్ లేని సాటి ఉండకూడదు అనుకుని డెవలప్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలని ఒక నిర్ణయంకి వచ్చి మేమందరం కలిసి పార్టీకి రాజీనామా చేయదలుచుకుని మాట్లాడుకుని రాజీనామా చేస్తున్నాం. నేను వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాను. నాకు రాష్ట్ర ప్రచార కార్యదర్శి 10 సంవత్సరాలుగా పార్టీలో కీలకంగా వ్యవహరించి పార్టీ అభివృద్ధికి ఎంతో కష్టపడ్డాను. కానీ నవరత్నాలు, మేనిఫెస్టో, జగన్ పాదయాత్ర హామీల అమలులో 85% విఫలమయ్యారనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరు జిల్లా టీడీపీ ఆఫీసులో జరిగింది.
ఎమ్మెల్యేల మార్పు అనే కొత్త క్రీడకు జగన్ తెరలేపారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్ అన్నారు. జగన్ తన వైఫల్యాలను ఎమ్మెల్యేలపైకి నెట్టేసి చోద్యం చూస్తున్నారని శ్రవణ్ కుమార్ ఆక్షేపించారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న జగన్ అధికార పీఠం ఎక్కి ఆ మాటను గాలికి వదిలేశారని విమర్శించారు. విద్యార్థుల చేత అబద్ధాలు చేపించిన ఏకైక సీఎం జగన్ అని శ్రవణ్ కుమార్ తప్పుపట్టారు. వైసీపీ మేనిఫెస్టోలో పెట్టిన వాటిలో కేవలం 21 హామీలే అమలు చేశారని ధూళిపాల నరేంద్ర అన్నారు. ప్రజల విశ్వాసాన్ని జగన్ కోల్పోయారన్నారు. గంజాయి నిరుద్యోగంలో ఏపీ నెంబర్ 1గా నిలిచిందని ధూళిపాల విమర్శించారు. గడప గడపకో హామీ ఇచ్చాడు, ఊరు ఊరుకో హామీ ఇచ్చాడు. ఆయన పాదయాత్ర సందర్భంగా కానీ వాళ్ళ మేనిఫెస్టో పరంగా చూసిన 750కి పైగా హామీలు ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. కేవలం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 21 హామీలు మాత్రమే ఆయన అమలు చేయడం జరిగింది. ఆయన ఏదైతే ప్రతి ఊరు ప్రతి గడప దొక్కినప్పుడు వివిధ వర్గాలకు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా తుంగలో తొక్కడం జరిగింది. మాట్లాడితే మా మేనిఫెస్టో బైబిల్ అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇందాక సోదరుడు శ్రావణ్ చెప్పినట్టు ప్రధానంగా మద్య నిషేధం గురించి మాట్లాడాడు. అమలు చేసిన పరిస్థితి లేదు. ఆ మద్యాన్ని కూడా 25 ఏళ్ల వరకు తాకట్టు పెట్టాడు. రైతు భరోసా చెప్పాడు. అలాగే 18 ఏళ్లు దాటిన 45 ఏళ్ల వరకు ఉన్న మహిళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు. ఆయన పెన్షన్ ఇవ్వకుండా చేయూత్ అనే పథకాన్ని తీసుకొచ్చాడు. దానివల్ల ప్రతి కుటుంబం కూడా నష్టపోయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గడప గడపకో హామీ ఇచ్చాడు, ఊరు ఊరుకో హామీ ఇచ్చాడు. ఆయన పాదయాత్ర సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని 175 ఎమ్మెల్యే స్థానాల్లోనూ 25 లోక్సభ స్థానాల్లో కూడా జై భారత్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయా స్థానాల్లో అభ్యర్థుల్ని త్వరలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. జై భారత్ పార్టీలో ఆప్ నేత పోతిన వెంకటరామారావు చేరిన సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడారు. దీంతో లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ పార్టీలో తొలి జాయినింగ్ జరిగినట్లయింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో లక్ష్మీనారాయణ సమక్షంలో పోతిన వెంకటరామారావు జై భారత్ పార్టీలో చేరారు. కార్యకర్త స్థాయి నుంచి కన్వీనర్ వరకు దశాబ్ద కాలంగా ఆమ్ ఆద్మీ పార్టీలో పోతిన వెంకటరామారావు పనిచేశారు. ఆప్ పార్టీ తరపున ఆయన ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై భారత్ పార్టీలో భారీ సంఖ్యలో ఆప్ నేతలు కూడా చేరారు. జై భారత్ నేషనల్ పార్టీలో మా అత్యంత విశేషమైన రాజకీయ అనుభవం ఉన్న శ్రీ పోతిన వెంకటరామారావు గారు ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీలో వారు ప్రవేశిస్తున్నారు. వారికి స్వాగతం. వారితో పాటు వారి మిత్ర బృందం కూడా అనేకులు పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా నేను జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా వారందరికీ స్వాగతం అందుకున్నాను. ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్నది పెట్టిన పార్టీ కాదు, పుట్టిన పార్టీ. ప్రజల ఆకాంక్షలు, ప్రజల కాంక్షలు, వాళ్ళ యొక్క అభిమతాలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వారి యొక్క సలహాతో, వారి యొక్క ఆంక్షలతో పుట్టిన పార్టీ. డిసెంబర్ 31, 2023 నా పేరు పోతిన వెంకటరామారావు. నేను ఆమ్ ఆద్మీ పార్టీలో దశాబ్ద కాలం ఒక కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర కన్వీనర్ వరకు అనేక లెవెల్స్ లో పనిచేయడం జరిగింది. మంచి పార్టీలో నేను పనిచేసి ఎన్నో ఉద్యమాల్లో నేను చురుగ్గా పాల్గొన్న సందర్భం మీకు ఇవాళ విశదీకరిస్తాను. ఈ రోజు మరి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మా ఢిల్లీ నాయకత్వం కొద్దిగా ఇంట్రెస్ట్ ఏమి పెద్దగా పట్టించుకోవడం కారణం వల్ల నేను ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి మొన్న రిజైన్ చేయడం జరిగింది. ఈ రోజు జై భారత్ నేషనల్ పార్టీలో ఒక విశ్వసనీయత గల వ్యక్తి, ఒక విశిష్ట వ్యక్తి, ఒక నిజాయితీపరుడు, ఒక అథెంటిక్ మనిషి అయిన శ్రీ జేడీ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు జై భారత్ నేషనల్ పార్టీలో నేను జాయిన్ అవుతా ఉన్నాను. మార్పు తీసుకురావడానికే ఈ రాజకీయ పార్టీలో నేను ఉన్నాను. ఒక మంచి పార్టీలో ఎందుకు రావాల్సి వచ్చిందో నేను డిస్క్రిప్టివ్ గా నేను నా యొక్క ఉపన్యాసంలో నేను తప్పనిసరిగా చెప్తాను. ఈ రోజు అందరూ కూడా ముఖ్యంగా మీడియా మిత్రులు, మహిళలు, మా సహోదరులు, నా బంధువులు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి మరి నా శ్రేయాభిలాషులు అందరూ కూడా ఆశీర్వదించి నా దగ్గరికి మనం శ్వాస పీల్చుకున్న ఏరియా ఇది. మన వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ఒక నూతన అధ్యాయం స్టార్ట్ చేయాలని, ప్రత్యామ్నాయ రాజకీయాలు తీసుకురావాలని, ప్రజలకి మంచి జరిగే ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యానని చెప్తూ మరి మీ అందరి ఆశీస్సుల గురించి నేను వేచి ఉన్నానని చెప్పి తప్పనిసరిగా మీ దగ్గరికి పర్సనల్ గా కలుసుకుంటానని చెప్పి మీడియంగా నేను తెలియజేస్తూ
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓటు అడిగే అర్హత గల ఏకైక పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఒక్కటే అని ఆ పార్టీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రిలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఫల్యాలను మేడా శ్రీనివాస్ తీవ్రంగా ఎండగట్టారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడారు. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో పోటీ చేయడానికి అంటే ఈ రాష్ట్రానికి అలాగే తెలంగాణలోని అలాగే ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని చెప్పిన కాడి నుంచి కూడా ఎన్నికల వేడి మొదలైంది. ప్రతి వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తానని చెప్పుకొని ఈ మధ్య ఎక్కువగా ప్రజల్లో తిరుగుతున్నామని ప్రచార ఆర్భాటం చేస్తున్నారు. అసలు పోటీ చేసేటటువంటి ఆ రెండు రాజకీయ పార్టీలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే ప్రశ్న, మీరు సాధించిన ఘనకార్యం ఏంటి, మీరు ఈ రాజమండ్రికి చేసినటువంటి సేవ ఏంటి అనే దాని మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తుంది. ఈ రాజమండ్రిలో అభివృద్ధిని పూర్తిగా దోచుకుంటున్నటువంటి రాజకీయ పార్టీల్లో పోటీ పెడితే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటాయి. విజయనగరం 43వ వార్డు డివిజన్లోని 50 కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూసపాటి అతిథి గజపతిరాజు సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి అతిథి గజపతిరాజు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అతిథి గజపతిరాజు మాట్లాడుతూ మహిళల సాధికారతకు చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని అన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల కలయికతో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేద్దామని పిలుపునిచ్చారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అందరూ తోడ్పడాలని అతిథి గజపతిరాజు కోరారు. ప్రభుత్వం అన్నిట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఏ రంగం కూడా సంతోషంగా లేదు. మీరు విద్య చదివించే పిల్లలు చూడండి, వాళ్ళకి రీయింబర్స్మెంట్స్ రావట్లేదు. అలాగే అంగన్వాడీ టీచర్స్ చూడండి, వాళ్ళేమో రోడ్ మీద ఎక్కిపోయి ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎలక్షన్ ముందు అయితే చీఫ్ మినిస్టర్ అయిన ముందు పాదయాత్ర చేసి నేను ఈ హామీని అన్నీ ఇస్తానని చెప్పి ఏ ఒక్క హామీ కూడా ఇవ్వకుండా ఆఖరికి మన వైద్యులు, డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు అందరినీ కూడా రోడ్ ఎక్కిచ్చేసి వాళ్ళకు కూడా ఈ స్టైఫండ్ కూడా ఇవ్వకుండా వాళ్ళని కూడా ఒక క్లిష్ట పరిస్థితిలో పెట్టేశారు. రాష్ట్రం మొత్తం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేతకాని దద్దమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు త్వరలోనే ఇంటికి సాగనంపుతారని ఆలగడ్డ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డి వ్యాఖ్యానించారు. చాగలమర్రిలోని అడ్డవాగు వద్ద గత 20 రోజులుగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీలకు జనసేన పార్టీ తరఫున జనసేన కార్యకర్తలతో కలిసి ఆయన సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీరాలంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నారు. అందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాంపుల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఆలగడ్డ ఎమ్మెల్యే అంగన్వాడీల సమస్యలపై ఏనాడు స్పందించలేదన్నారు. ఇలాంటి శాసనసభ్యుడు ఉండడం దురదృష్టమని ఇరిగెల విమర్శించారు. మనకి సమస్యలు తీరవు కాబట్టి అందరూ కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా వెళ్ళగొట్టేంత వరకు మనకు ఇబ్బంది పడే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా ఉన్నారు. శాసనసభ్యుడు మరి వీళ్ళందరూ కూడా ఆనాడు వీళ్ళు కూడా ఓట్లు వేశారు. అందరూ వీళ్ళు కూడా ఓటర్సే. మరి వీళ్ళు ఓట్లు వేసే ఇవాళ ఓటు మీదకి వచ్చి 20 రోజులు ఉంటుంటే కనీసం ఒక శాసనసభ్యుడు వైసీపీ అసెంబ్లీ స్థానాల ఇన్ఛార్జీల నియామకం, అభ్యర్థుల మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ఓవైపు అధిష్టానం అభ్యర్థులను మార్చే పనిలో ఉండగా మరోవైపు టికెట్ వస్తుందో రాదనే టెన్షన్ వైసీపీ నేతలను వెంటాడుతుంది. దీనికి తోడు వైసీపీలోని గ్రూపులు అసంతృప్తుల్ని ఒక్కొక్కటికి రోడ్డెక్కుతున్నాయి. ఫలితంగా కొత్త ఇన్ఛార్జీల నియామకం వైసీపీలో సమరానికి దారితీస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇదే సీన్ కనిపిస్తుంది. ఇంతకీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అసెంబ్లీ ఇన్ఛార్జీల నియామకాలు ఎంతవరకు వచ్చాయి? ఎవరెవరిని బాధ్యతల నుంచి తప్పిస్తున్నారు? కొత్త ఇన్ఛార్జీలుగా ఎవరికి అవకాశం ఇస్తున్నారు? టేక్ ఏ లుక్. ఉమ్మడి
పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో అసెంబ్లీ ఇన్ఛార్జీల నియామకాలు ఓ కొలిక్కి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 3 స్థానాల్లో మార్పులు చేపట్టారు. పోలవరం, చింతలపూడి, పాలకొల్లు నియోజకవర్గంలకు కొత్త ఇన్ఛార్జీలను వైసీపీ నియమించింది. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెల్లం బాలరాజు స్థానంలో ఆయన సతీమణికి అవకాశం కల్పించారు. ఇక చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలిజాను పక్కన పెట్టి కొత్త అభ్యర్థి విజయరాజును రంగంలోకి దింపింది. పాలకొల్లు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కౌరు శ్రీనివాసును తప్పించి గోపీకృష్ణకు బాధ్యతలు అప్పగించారు. అయితే గత 20 రోజులుగా వైసీపీలో కొత్త ఇన్ఛార్జీల నియామకాలు ఆ పార్టీలో పెద్ద చర్చనీయాంశమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీటు ఉంటుందా ఉండదా అని వైసీపీ ఎమ్మెల్యేలు టెన్షన్ మొదలైంది. అయితే పార్టీ అధిష్టానం 2 నియోజకవర్గాల్లో మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చి కొత్త వారికి అవకాశం కల్పించింది. పాలకొల్లు నియోజకవర్గంలో పాత ఇన్ఛార్జిను మార్చి కొత్త వారికి అవకాశం కల్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే గత ఎన్నికల్లో 15 స్థానాలకు 13 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రస్తుతం 14 స్థానాలు ఉండగా వాటిలో 3 స్థానాల్లో ఇన్ఛార్జి నియామకాలు పూర్తయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కొత్త ఇన్ఛార్జీల నియామకాల వల్ల పార్టీలో పెద్దగా అసమ్మతి స్వరాలు లేవని చెప్పుకోవాలి. అయితే చింతలపూడి నియోజకవర్గంలో మాత్రం స్థానిక ఎమ్మెల్యే ఎలిజా అనుచరులు చేసిన నిరసన తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా ఆ పరిస్థితి లేదు. ఇక పోలవరం విషయానికి వస్తే ప్రస్తుత ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆమె సతీమణి రాజ్యలక్ష్మికి స్థానం ఇవ్వడం వల్ల పార్టీలో పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. అటు పాలకొల్లులో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ స్థాయిలో కొత్త ఇన్ఛార్జీల నియామకం జరుగుతుందని పార్టీ నేతలు ఊహించారు. కానీ వీటన్నిటికీ పక్కన పెట్టి సీఎం జగన్ గతంలో విజయం సాధించిన అభ్యర్థులనే కొనసాగించేందుకు మొగ్గు చూపారు. వారికే వచ్చే ఎన్నికల్లో బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే కొత్త ఇన్ఛార్జీల నియామకాల వల్ల పార్టీకి నష్టమే కానీ లాభం ఉండదని, దీనివల్ల పార్టీలో కొత్తగా అసమ్మతికి స్థానం కల్పించడమే అవుతుందని సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరన్నది ప్రధానం కాదని, జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కొలమానంగా ఎన్నికలు జరుగుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలను ప్రతి ఒక్కరూ సంతోషంగా చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ అన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రం భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా అంతటా సెక్షన్ 30 అమల్లో ఉందని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరించారు. బాణసంచా కాల్చవద్దని, తాగి డ్రైవింగ్ చేసినా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. పోలీసులు అందరూ కూడాను తమ విధి నిర్వహణలో భాగంగా ఈ రోజు రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునే ప్రజలకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా, శాంతి భద్రతలకి భంగం కలగకుండా అందరూ కూడా ఆనందంతో జరుపుకోవడానికి అనుకూలంగా మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఈరోజు 4 నుంచి కూడా డ్యూటీల్లో ఉంటాం. ఎవరు కూడా తాగి డ్రైవ్ చేయడం కానీ, లేదా నిర్లక్ష్యంతో కూడినటువంటి డ్రైవింగ్ చేయడం కానీ, తాగి డ్రైవింగ్ చేయడం కానీ, వీటిని అన్నిటిని కూడా మేము కంట్రోల్ చేస్తాం. ప్రతి పాయింట్ లో కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ కూడా జరుగుతుంది. సాయంత్రం 4 నుంచి కూడా. నెల్లూరు జిల్లా చెంగలమ్మ అమ్మవారిని కలెక్టర్ వెంకటరమణారెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. కలెక్టర్ కుటుంబానికి చెంగాలమ్మ ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డికి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. చెంగాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ వెంకటరమణారెడ్డి అన్నారు.
క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ రాయ్డన్ రోచ్ అన్నారు. క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తిరుమలలోని హోలీ ఫ్యామిలీ చర్చిలో రోచ్ ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ గిఫ్ట్లను పంపిణీ చేశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వచ్చాయన్నారు. అయినా కూడా ప్రభుత్వం వెనుకకు పోకుండా 33 కోట్ల రూపాయలు విడుదల చేసి గిఫ్ట్ ప్యాకెట్లను అందజేసిందని రోచ్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిస్టియన్ మైనారిటీలకు ఎలాంటి అన్యాయము జరగదన్నారు. తిరుమలగిరిలోని హోలీ ఫ్యామిలీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చెరువులు, కుంటలు, అడవులు కబ్జా చేయడం అయిపోయింది. ఇప్పుడు రోడ్డును కబ్జా చేసిన కబ్జా రాయిలు రాత్రికి రాత్రే గేటు అమర్చారు. సంఘం పేరు అడ్డుపెట్టుకుని రోడ్డు కబ్జా చేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. వరంగల్ శివనగర్ పద్మశాలి కళ్యాణ మండపం పక్కన ఉన్న రోడ్డును కబ్జా చేసేందుకు రోడ్డు మధ్యలో గేటు పెట్టారు. రోడ్డును కబ్జా చేయడం సరికాదని స్థానికులు ఆందోళన చేపట్టారు. వెంటనే గేటు తొలగించాలని గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘం పేరుతో ఇలా రోడ్డును కబ్జా చేయడం సంఘానికి అవమానకరమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గేటు తొలగించి యథాతథంగా రోడ్డు ఉండాలని స్థానికులు కోరారు. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది రోడ్డు, ఇది స్తంభాలు ఉన్నాయి, గల్లి ఉన్నది, రోడ్డు ఉన్నది, జనాలు పోయే దారి, ఎప్పటికి పోయే దారి ఇది. దీన్ని కబ్జా తీసుకునే అవసరం ఏమో వచ్చింది. ఇవాళ వాళ్ళు రోడ్డు బ్లాక్ చేసే అవసరం ఏమున్నది? భూమి రేటు పెరగడం వల్ల దీన్ని 1,50,00,000 రూపాయలు ఇబ్బంది పడతారు. దీన్ని అన్యాక్రాంతం చేయడానికి, దీన్ని కబ్జా చేయడం కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దయచేసి దాన్ని వెంటనే దీన్ని విరమించుకోవాలి. వాళ్ళు వెంటనే గేటును తొలగించాలని కోరుకుంటున్నారు. సంఘం వాళ్ళు, పద్మశాలి సంఘం వాళ్ళు, పెద్దలు దానికి ఉన్న సభ్యులు, దానికి ఉన్న మెంబర్సు, అధ్యక్షులు కానీ, కార్యదర్శి కానీ, కార్యవర్గ మెంబర్స్ కానీ, ఎవరే కానీ వాళ్ళు వెంటనే దీన్ని తొలగించాలని కోరుతున్నాను. కబ్జాకు గురి చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది రోడ్డు, ఇది స్తంభాలు ఉన్నాయి, గల్లి ఉన్నది, రోడ్డు ఉన్నది, జనాలు పోయే దారి, ఎప్పటికి పోయే దారి ఇది. కూతురిని వెట్టి చాకరీ నుంచి తప్పించాలని అల్లుడితో గొడవపడి దాడి చేసిన ఘటనలో మామ, పలువురు నిందితులను తెనాలి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెనాలి మండలం కటివరంలో ఈ నెల 20లో జరిగిన దాడిలో మృతి చెందిన గిరువాసు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. మృతుడు వాసు భార్య వెన్నెల తండ్రి, పలువురు బంధువులు వాసుపై దాడి చేశారు. వాసుకు తీవ్ర రక్తస్రావం కాగా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డీఎస్పీ తెలిపారు. కూతురు వెన్నెలను పుట్టింటికి తీసుకువెళ్తానని తండ్రి అడిగినప్పుడు మాటా పెరిగి తీవ్ర గొడవకు దారితీసింది. దాడిలో పాల్గొన్న 10 మంది నిందితులు పరారు కాగా 30వ తేదీన కొలకలూరు, పెనమలూరు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. సబ్ డివిజన్ పరిధిలో తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ కట్టేవరం గ్రామంలో ఈ నెల 25వ తారీఖు రాత్రి గ్యారావాస్ అని అతన్ని తోకల అరవింద్, అతని స్నేహితులు 4 కత్తులతో పొడిచి చంపారు. దీని మీద తెనాలి రూరల్ సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ చనిపోయిన మృతుడు వాసు వెన్నెల అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. 4 ఇయర్స్ బట్టి కట్టేవరంలో ఉంటూ పెయింట్ పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఈ చనిపోయిన మృతుని తల్లికి పక్షవాతం వచ్చింది. 6 నెలలు బట్టి ఈ అమ్మాయి సేవలు చేయాల్సి వస్తుంది, సర్వీస్ మొత్తం. ఈ కేసులో ప్రధానంగా తల్లికి సేవలు చేస్తున్నా అనే అక్కస్తో చిన్న ఇష్యూ, ఈ తోకల అరవింద్కి ఈ గోళ జయంతికి అతనితో ఉన్న చిన్న డిస్ప్యూట్స్ ఈ వివాదానికి దారితీసి అని చనిపోవడం జరిగింది. తెనాలి రూరల్ సిఐ గారు శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ సిబ్బంది ఈ ముద్దాయిలు అందరూ పారిపోయిన ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఈరోజు కోర్టుకు సబ్మిట్. ఇది వాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.